ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. కూర్చోమ్మా, కూర్చోండి. బేబీ, అంతా నువ్వు చెప్పినట్టే ఫిక్స్ చేశావు. వెరీ గుడ్ డాడ్. గోరా, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా. అలాగేనమ్మా. బాబు చందు, నిన్ను మా మనవరాల్ని ఇలా పక్కపక్కనే చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. చందు, మొదటిసారిగా నిన్ను గుడి దగ్గర చూసినప్పుడే మాకు నువ్వు ఎంత మంచివాడివో, ఎంత బుద్ధిమంతుడివో మాకు బాగా అర్థమైంది. మేడం, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. అందుకే నీకు మా కంపెనీలోనే ఉద్యోగాన్ని ఇచ్చాం. ఇప్పుడు మా అమ్ములు ఇష్టపడే నిన్ను ఈ ఇంటికి అల్లుడిగా చేసుకోబోతున్నాం. మిస్టర్ శ్రీరామ్, నువ్వు సీత కలిసి నీ చెల్లి పెళ్లికి మెయిన్ పిల్లర్స్గా నిలబడి మీరే ఎంకరేజ్ చేసి మొత్తం మీరే జరిపించారనేదే నాకు కావాల్సింది. అమ్మగారు, పాయసం తీసుకోండి. కాబోయే అల్లుడిగా మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టావు. పద్ధతి ప్రకారం నోరు తీపి చేయడం ఆచారం కదా. తీసుకో బాబు. ఏం చందు, మా అమ్ములు తినిపిస్తే గాని నువ్వు తినవా ఏంటి? అమ్ములు, తినిపించు. తినిపించు. రాము, అమ్మ సీత, మన అమ్ముల పెళ్లి బాధ్యతంతా మీదే. మీరే దగ్గరుండి ఈ శుభకార్యాన్ని నిర్విఘ్నంగా జరిపించాలి. అత్తమ్మా, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆడపడుచు పెళ్లి జరిపించడం మా బాధ్యత. అంతేకాదు, అమ్ములు నా ఒక్కగానొక్క చెల్లెలు. తనంటే నాకు ప్రాణం. మంచి ముహూర్తం చూసి మీరు డేట్ ఫిక్స్ చేస్తే సీత నేను అన్ని చూసుకుంటాం. ఏం చందు, మా అందరికీ మీ పెళ్లిని వెంటనే జరిపించాలనుంది. నువ్వొప్పుకుంటే వెంటనే పంతులు గారిని పిలిపించి ఈ 2-3 రోజుల్లోనే మీ పెళ్లికి మంచి ముహూర్తం పెట్టమంటాము. సరేనా? పెద్దవాళ్ళు, మీకేది మంచిదనిపిస్తే అలాగే నిర్ణయించండి. అమలు, ఇప్పుడు మనం పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. తాతయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండండి. అమ్మా, నాన్న, మమ్మల్ని ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు తల్లి.
ఇప్పుడు ఇప్పుడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. పాపం వాళ్ళు చందు నా కొడుకని తెలియక పెళ్లి కూడా ఫిక్స్ చేస్తున్నారు. చందు అనాథ కాదు, వాడి తల్లిదండ్రులు మేమే అని తెలిసిన మరుక్షణం వాళ్ళందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడతాయి. నాగేంద్ర, మీకు మాకు కూడా ఆ కుటుంబంతో శత్రుత్వం ఉంది. అందుకే శత్రువు కలిసి మిత్రులై చేతులు కలిపితే ఎదురే ఉండదని నా కూతురు శశి ఎంత పెద్ద స్కెచ్ వేసింది. సక్సెస్ఫుల్ గా అనుకున్నది పూర్తి చేసింది. అమ్మా శశిరేఖ, ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఇన్నాళ్లుగా ఎదురు చూశాను. నీ వల్లే, కేవలం నీ వల్లే ఇప్పుడు నేననుకున్నది జరగబోతోంది. నీ రుణాన్ని నేను ఏమిచ్చినా తీర్చుకోలేనమ్మా. అంకుల్, ఈ శశి ఏది ఫ్రీగా చేయదు. నాది గివ్ అండ్ టేక్ పాలసీ. అమూల్య మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టాక నా రుణాన్ని ఎప్పుడు ఎలా తీర్చుకోవాలో నేను డిసైడ్ చేస్తాను. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, కొన్ని జీవితాల్ని నిలువున కూల్చేస్తాయి కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నా చెల్లెలు అమూల్యకి పెళ్లి ఫిక్స్ అయింది. ఓ, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన స్టాఫ్ అందరికీ చెప్పి ఈ స్వీట్స్ పంచండి. అలాగే సార్. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమ్ ఇన్. అనయ్య, రానయ్య, కూర్చో. బాలు, ఏంట్రా నువ్వు చేసింది? ఒక్కగానొక్క చెల్లి పెళ్లి సెటిల్ చేయాలని ఇంట్లో అందరూ సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వు చేసి ఇంట్లో లేకుండా ఆఫీస్కి వచ్చేస్తారా? అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో తెలుసా? ఇంట్లో మా నిర్ణయాలకు ఎలాంటి విలువ లేనప్పుడు మాకు కూడా పెయిన్గానే ఉంటుంది. బాలు, ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి నీ భార్యకి తెలియకపోవచ్చు. మన అయోధ్య నిలయంలో, మన కుటుంబంలో మనందరం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. తోడబుట్టిన వాళ్ళగా అందరం కలిసిమెలిసి ఎంత సంతోషంగా ప్రతి పండగని జరుపుకునేవాళ్ళం. మన బంధాల గురించి, అనుబంధాల గురించి అన్నీ తెలిసిన నీకేమైంది? ఎందుకిలా మారిపోయావు? బావగారు, ఇక ఆపండి. నేను బయట నుంచి వచ్చిందాన్ని కాబట్టి నాకేం తెలీదు. మీరు మాత్రమే ఆదర్శ పురుషులు, ప్రేమమూర్తులు. నేనేమో కుటుంబంలో గొడవలు పెట్టేదాన్ని, కలహాలు సృష్టించేదాన్ని, మనుషుల్ని విడదీసేదాన్ని. అంతే కదా మీ ఉద్దేశం? బాలు, చూసావు కదా మీ అన్నయ్య నా గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడో చూస్తున్నావుగా. శశిరేఖ, నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నాను. అంటే నేనెవరిని? బాలు మాత్రమే మీ తమ్ముడు. తన భార్యనైన నేను మీ కుటుంబంలో దాన్ని కాదు.
మన ఫ్యామిలీలో నాకు ఎలాంటి స్థానం లేదు. నా మాటకి ఏ విలువ లేదు. మీ దృష్టిలో నేను ఒక ఆఫ్టర్ ఆల్ దాన్ని, అంతే కదా? చాలు చాలు బాలు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు నీ కళ్ళ ముందే గొప్ప గౌరవమే దక్కింది. బాలు, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి నా ప్రాణం పోయినా సరే నేను మీ ఇంటి విషయాల్లో కల్పించుకోను. బుద్ధి లేక అలా కనుక చేస్తే నువ్వే నీ చెప్పుతో నా చెంప మీద కొట్టు. శశి ప్లీజ్, నువ్వు అలా అనొద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు నా బతుకంతా ఏడుపు అని నాకు బాగానే అర్థమైందిలే. ఎందుకు ఎందుకు కావాలనే వాడిని రెచ్చగొట్టాలని చూస్తున్నావు? అనయ్య వద్దు. శశి నా భార్య. నేనే కావాలి అనుకుని, నన్నే నమ్ముకుని మన ఇంటికొచ్చిన నాలో సగభాగం తను. తనని నువ్వు నా కళ్ళ ముందే బెదిరించినట్టు మాట్లాడతావా? అరే, కనీసం నీకు తను మరదలవుతుందన్న అభిమానం కూడా లేదా? తనేదో నేరం చేసినట్టు నిలదీస్తున్నావేంటి? అన్యాయంగా నా శశి చేత కన్నీళ్లు పెట్టిస్తావా? తమ్ముడు, అది కాదురా. నో అన్నయ్య, నీకిదే చెప్తున్నాను. నువ్వు మాతో ఎలా బిహేవ్ చేస్తే నేను కూడా నీతో అలానే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డిచ్ మీ, ఐ విల్ డిచ్ యూ టూ. మైండ్ ఇట్. Yes, yes, yes. పెళ్లి ఫిక్స్. చందు చెప్పరా, ఉచ్చు బిగిసినట్టేనా? ఇంకా డౌటా నాన్నా? ఇంకో 3 రోజుల్లో ముహూర్తం ఫిక్స్ అయిపోతుంది. శభాష్ రా చందు, ఈ తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. మన శశిరేఖ అక్కడ మీరు మాట్లాడుకున్నదంతా సీక్రెట్ కెమెరాని పెట్టి ఇంట్లోంచి మేము లైవ్లో చూసుకునేలా చేసింది. నాన్న, శశి మేడం బ్రెయిన్ చాలా షార్ప్. తనతో చేతులు కలిపినందుకే మన పని చాలా ఈజీ అయిపోయింది. అవునరా, శత్రువు కలిసి మిత్రులు అవుతారన్నమాట అక్షరాల నిజం. నాన్న, ఈ 3 రోజులు మీరు నేను కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. నాన్న, ఆ ఆదిత్యగాడు తల పగిలినా కోలుకున్నాడు. వాడికి మా పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు మాత్రం నీ మంచితనం అనే ముసుగు జారిపోకుండా చూసుకో. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా నాన్న? అలాగేనా?
చందు, ఎవరిని నాన్న అని పిలుస్తున్నావు? నీకెవరు లేరని చెప్పావు కదా. అదా అది నేను ఫుడ్ డెలివరీ చేసేవాణ్ణి. అలా నా మీద అభిమానం చూపించే ఒక పెద్ద ఆయన ఉన్నారు. వెనక ముందు ఎవరూ లేని నా మీద జాలి చూపించేవారాయన. పాపం, తనకెవరూ లేరు. అందుకే నేను నోరారా ఆయన్ని నాన్న అని పిలుస్తాను. ఇప్పుడు కూడా నాకు పెళ్లి కుదిరిందని శుభవార్తని ముందుగా ఆయనకి ఫోన్లో చెప్పాను. జాగ్రత్త చందు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు, ఆ అమ్మాయికి జీవితాంతం నీ కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి అన్నారు. అమూల్య నా ప్రాణం నాన్న, ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అని అంటున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు అక్క. అక్కనా? మరి సంబంధం కలిశాక ఇప్పుడు నువ్వు నాకు తోడబుట్టని అక్కవే కదా. చందు, నువ్వు చాలా తొందరగా మనుషుల్లో కలిసిపోతావు. అక్క అనే వరస బాగుంది. అలానే ఓకే అక్క. ఈ జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ. ఏంటండి వీళ్ళు మరి ఇంత ఈజీగా బుట్టలో పడిపోతారేంటి? అప్పుడే జ్యూసులు, అల్లుడిగా మర్యాదలు. ఇక ఆ ముచ్చట కూడా తీరిపోతే దింత కథ కథ కదింత కథ. చందు, హలో పెళ్లి కూతురు, కమాన్, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. కమాన్, 50-50 షేర్ చేసుకుందాం. ముందు నువ్వు తాగు. అబ్బో, రివర్స్లో డైలాగ్ కొడతామనా? అంటే జనరల్గా మా అబ్బాయిలు ముందుగా మీ అమ్మాయిలు సగం తాగిస్తే, అబ్బా, నీ అతరాల తీపి కలిసి జ్యూస్ మరింత తీయగా మారిందేమో అంటాం కదా. మీ అమ్మాయిలు ఈ కాలంలో బాగా ముదిరిపోయారు కదా. అందుకే నువ్వు రివర్స్లో అంటావేమో అని. నువ్వు మంచోడివి అనుకున్నాను, చాలా చెడ్డోడివి. ఈ మంచోణ్ణి నీ అందంతో ఊరిస్తూ చెడ్డోడిగా మార్చేసింది నువ్వే. హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా. దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం. నువ్వు నా పక్కన ఉంటే అబ్బా, నీ అతరాల తీపి కలిసి
ఎవరు? ఆదిత్య అన్నయ్య. అమ్ములు, అన్నయ్య. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? అమ్ములు, నేను నిన్ను అర్జెంటుగా కలవాలమ్మా. ఎందుకు? ఇదంతా ఫోన్లో కాదమ్మా, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నువ్వు తొందరగా బయలుదేరి గుడికి రామ్మా. ఇప్పుడా? అవును, ఇప్పుడే. అర్జెంట్ అమ్మా, నీకోసం నేను గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. చందు, అర్థమైంది. నేను డ్రాప్ చేయనా? వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఓకే, నేను బయలుదేరుతాను. బాయ్. ఇంత సడన్ గా ఆదిత్య అన్నయ్య నన్ను ఎందుకు కలవాలన్నట్టు? ఏమై ఉంటుంది? ఎందుకమ్మా అంత దూరం నుంచి నువ్వు ఆఫీస్కి రావడం పోవడం అవసరమా చెప్పు? ముసలితనానికి 3 అడుగు దూరంలో ఉన్న మీరే ఇంత హుషారుగా రోజు ఆఫీస్కొచ్చి టిక్కు టిక్కు అని క్యారమ్స్ ఆడుతుండగా లేనిది ఒంట్లో శక్తి ఉన్నదాన్ని నా మొగుడి కోసం నేను క్యారేజ్ తీసుకొస్తే తప్పేంటి బాబాయ్ గారు?